Step into Value Zone. Value Zone. Hypermart. Patanjali. హలో ఎంబీఎన్ కశ్యప్ గారు. హలో నాగరాజ్ గారు. కొంతమందికి షార్ట్ టెంపర్ ఉంటుందండి. ఇప్పుడు ఈ మధ్య కాలంలో అది పెద్ద ప్యాషన్ లాగా మారిపోయి, అంటే అర్జున్ రెడ్డి అని ఈ మధ్యకాలంలో ఒక సినిమా వచ్చింది. సినిమా వచ్చిన తర్వాత అట్లా షార్ట్ టెంపర్ ఉంటే ఆ కంటెంట్ ఆనెస్ట్గా ఉండటం వల్ల, ఆ సినిమా కంటెంట్ స్క్రిప్ట్ ఆనెస్ట్గా ఉండటం వల్ల అది పండింది, వర్కౌట్ అయింది, పెద్ద బ్లాక్ బస్టర్ హిట్. దాన్ని యాక్సెప్ట్ చేస్తారు సినిమా కాబట్టి. బయట నాకు కూడా అదే షార్ట్ టెంపర్ ఉంటుంది. అంటే ఈ టైప్ ఆఫ్ మైండ్ సెట్ తోటి ఉండేటువంటి వాళ్ళు, దాన్ని ఎంకరేజ్ చేసేవాళ్ళు కూడా. షార్ట్ టెంపర్ ఉంటే హీరోయిజం. షార్ట్ టెంపర్ మనం దగ్గరికి వెళ్ళకూడదు, లేదంటే మా వాడికి షార్ట్ టెంపర్ అసలు మామూలుగా ఉండదు, అంటే అలా వెళ్ళిపోతున్నారు. అదే పెద్ద క్వాలిఫికేషన్ లాగా అంత సినిమా ఉండదండి ఎవరికి. దానివల్ల వాడి జీవితం, వాడి ఎనర్జీ వాడు లాస్ చేసుకోవటం తప్ప పెద్ద ఉపయోగం కూడా ఉండదు. బట్ ఈ షార్ట్ టెంపర్ అనేది కొంతమందికి తెలియకుండా కూడా వచ్చేస్తూ ఉంటుంది. కొంతమంది ఆ టీమ్ లీడర్ దగ్గర కావచ్చు, లేదంటే ఇంట్లో ఉండేటువంటి మనుషుల దగ్గర. తండ్రికి పిల్లల మీద కోపం అనేది ఎప్పుడో ఒకసారి తప్పు చేస్తే తప్ప అది రాదు. అది ఫ్రీక్వెంట్గా చేసుకుంటూ పోతూ ఉంటే తెలియకుండానే ప్రతిసారి కోపం వచ్చేస్తూ ఉంటుంది. అది షార్ట్ టెంపర్ కింద కన్వర్ట్ అయిపోతూ ఉంటుంది. ఇటువంటి సిచ్యువేషన్స్ని మనం ఏ విధంగా ఓవర్కమ్ చేయొచ్చు అంటారు? అది షార్ట్ టెంపర్గా కన్వర్ట్ అవ్వక ముందే ఎలా దాన్ని బ్రేక్ చేయాలి? ఒకవేళ షార్ట్ టెంపర్ ఉన్నా కూడా దాన్ని ఎలా ఓవర్కమ్ అవ్వాలి? షార్ట్ టెంపర్ గురించి షార్ట్గా ఇది అర్థం కావాలంటే, షార్ట్ టెంపర్కి ఒక లెవెల్ తక్కువ యాంగర్ అండి. ఓకే, అక్కడ వరకు అర్థమైతే షార్ట్ టెంపర్ ఆటోమేటిక్ అర్థం అవుతుంది. అవును, ఫస్ట్ అర్థం అది ఏ ఇమోషన్ అయినా కానివ్వండి. అఫ్ కోర్స్ ఇవాళ ఇప్పుడు నేను షార్ట్ టెంపర్ గురించి ఎట్లా ఏంటి మొత్తం చెప్తా. దానికంటే ముందు ఒక 1 minute ఏ ఇమోషన్ అయినా నెగిటివ్ ఇమోషన్ అనేది ఉండదు. ఫస్ట్ ఒకటి బాగా గుర్తుపెట్టుకోవాలి. ఓకే, నంబర్ 2, మనం ఒక భాషలో ఎట్లయితే కమ్యూనికేట్ చేస్తామో, తెలుగు అయినా ఇంగ్లీష్ అయినా ఆర్ సైన్ లాంగ్వేజ్ అయినా ఏదైనా సరే, ఒక భాషతో ఇంకొకళ్ళతో మనం ఎట్లయితే కమ్యూనికేట్ అవుతామో, మన బ్రెయిన్, మైండ్ కాదండి, మన బ్రెయిన్ మనతో కమ్యూనికేట్ అవ్వటానికి ఉపయోగించే భాష పేరే ఇమోషన్. అంటే నాకు ఇప్పుడు కోపం వస్తుంది అంటే, కోపం అనే ఇమోషన్ ద్వారా నా బ్రెయిన్ నాతో ఏదో మాట్లాడుతుంది. ఫియర్, నాకు భయం వచ్చింది, భయం అనే ఇమోషన్ ద్వారా నా బ్రెయిన్ నాతో ఏదో మాట్లాడుతుంది. అది అర్థమైందా? ఈ ఇమోషన్స్ అన్నీ అర్థమైపోతాయి. ఓకే, ఫస్ట్ ఏంటంటే హ్యూమన్ బ్రెయిన్ని ఏదో ఒక షేప్ ఉంటుంది కదా, అదొక అవయవం లాగా చూడొద్దు. హ్యూమన్ బ్రెయిన్ ఒక మనిషిలాగా చూడండి. ఓకే, నంబర్ 1. నా ప్రతి ఇమోషన్ మనకు ఒక మెసేజ్ ఇస్తుందండి. ఇప్పుడు నేను మీ స్టూడియోకి వస్తున్నా, నేను బండి నడుపుకుంటూ వస్తున్నా, మీరు నాకు ఫోన్ చేశారు. ఎందుకు ఫోన్ చేశారు? ఒక మెసేజ్ ఇవ్వడానికి ఫోన్ చేస్తున్నారు. కాశ్యప్, నేను స్టూడియోలో ఉండట్లే, ఇంపార్టెంట్ పని మీద నేను బయటకు వెళ్తున్నా, నువ్వు రావద్దు. నేను ఫోన్ ఎత్తకుండా పక్కన పెట్టేశా. ఎవరు నష్టపోయేది? అవును, నేనేగా. మీరు ఇచ్చే మెసేజ్ నేను తీసుకోవట్లే కదా. మనం కూడా చేసేది అదే. ఇమోషన్ మనకిచ్చే మెసేజ్ని మనం తీసుకోవట్లే. యాంగర్, నాకు కోపం వచ్చింది, కోపం ద్వారా మన బ్రెయిన్ మనకు ఒక మెసేజ్ ఇస్తుందండి. ఆ మెసేజ్ ఏంటంటే, బాస్, నీకు కొన్ని వాల్యూస్ ఉన్నాయి, కొన్ని స్టాండర్డ్స్ ఉన్నాయి, కొన్ని రూల్స్ ఉన్నాయి, ఇవి బ్రేక్ అయినాయి అని మన బ్రెయిన్ మనకు మెసేజ్ ఇస్తుంది. నాకంటూ ఒక వాల్యూస్ ఉంటాయి, నాకంటూ ఒక రూల్స్ ఉంటాయి. అవి ఎప్పుడైతే బ్రేక్ అవుతాయో, కోపం ద్వారా నా బ్రెయిన్ నాకు చెప్తుంది, బాస్, నీ రూల్స్ నీకు బ్రేక్ అవుతున్నాయి, టేక్ యాక్షన్. మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్పాలంటే, పంక్చువాలిటీ అనేది నా వాల్యూ అనుకుందాం. టైంకు ఉండటం, రైట్? మన ఇద్దరం కలిసి ఎక్కడికైనా వెళ్దాం అనుకున్నాం. రేపు ప్రోగ్రామ్ ఉంది, మన ఇద్దరం కలిసి వెళ్దాం అనుకున్నాం. ఓకే, పంక్చువాలిటీ నా వాల్యూ అనుకుందాం. 9ంటికి బయలుదేరదాం అన్నా. ఓకే, మీరు 9:15 అయినా రాలా, కోపం ఆటోమేటిక్గా వచ్చేస్తా. బ్రెయిన్ ఏం చెప్తుందంటే, అరే పంక్చువాలిటీ అనే వాల్యూ నీది బ్రేక్ అవుతుంది, నువ్వు టైంకు పోతే నీ మాట పోతుంది, నీ వాల్యూ బ్రేక్ అవుతుంది, ఏం చేయవి, ఎందుకు కూర్చున్నావు? సో ఇట్ గివ్స్ మీ ఎనర్జీ ఆన్ ద ఫార్మ్ ఆఫ్ యాంగర్. అయితే ఈ రూల్ అనేది బయట వాళ్ళన్నా బ్రేక్ చేయొచ్చు. బయట వాళ్ళు బ్రేక్ చేస్తే బయట వాళ్ళ మీద కోపం చూపిస్తాం. మనం బ్రేక్ చేసుకుంటే మన మీద మనకే కోపం వస్తుంది. సో ఫస్ట్ అర్థం కావాల్సింది ఏంటంటే, కోపం రావడానికి గల కారణం ఏంటయ్యా అంటే, హ్యూమన్ బ్రెయిన్ మీ వాల్యూస్, మీ రూల్స్, మీ స్టాండర్డ్స్ బ్రేక్ అయినాయి అని చెప్తుంది.
ఫస్ట్ ఇది అర్థమైతే ఏమవుతుందంటే అండి, కోపం వస్తే ఏదో ఒక యానిమల్ లాగా అవతల వాళ్ళ మీద పట్టం కాకుండా, ఇప్పుడు నాకు మెసేజ్ 1 minute కోపం వచ్చింది, 1 minute బ్రెయిన్ ఏం మెసేజ్ ఇస్తున్నావు నువ్వు నాకు, 1 minute యూ గెట్ ఎక్సైటెడ్. మీ దృష్టిలో ఎన్ని ఇమోషన్స్ ఉన్నాయి? మీ దృష్టిలో యాజ్ అ కామన్ పర్సన్గా నేను అడుగుతున్నా. కోపం, బాధ, ద్వేషం, ఒక 5-6 ఇప్పటి వరకు పేర్లు పెట్టి రికగ్నైజ్ చేసిన ఇమోషన్స్ 10,000. బా, పేర్లు పెట్టి నువ్వు ఇంకా పెట్టినవి చాలా ఉన్నాయి. ఏదో నేను సెల్ ఫోన్ లో ఎమోజీస్ మాత్రమే చూస్తానండి. ఎమోజీస్ ఉంటాయి కదా, వాటిలో చాలా రకరకాల ఫీలింగ్స్ ఉంటాయి కదా. మనకు తెలిసినవి 5-6 మాక్సిమం 10 ఉంటాయి గట్టి. అంతే. కానీ కేటగిరీస్ చాలా ఉన్నాయండి. చాలా ప్రాపర్ న్యూరో సైన్స్ చెప్పేది ఏంటయా అంటే, ప్రతి ఇమోషన్ మనకు ఒక మెసేజ్ ఇస్తుంది. ఇవాళ నుంచి మీకు ఏ ఇమోషన్ వచ్చినా ఫస్ట్ ఆ ఇమోషన్ మీకు ఇచ్చే మెసేజ్ ఏంటి? కోపం ఇచ్చే మెసేజ్ అయితే ఇదే, మీ స్టాండర్డ్స్ బ్రేక్ అయినాయి. రైట్? మిగతా ఇమోషన్స్ గురించి మిగతా చోట మాట్లాడుకుందాం. నా కోపం ఎందుకు వస్తుందనేది అర్థమైంది కదా. నా ఇంకొంచెం నెక్స్ట్ లెవెల్కి పోదాం. షార్ట్ టెంపర్. నా షార్ట్ టెంపర్ అనేది 2 రకాలుగా వస్తుందండి. ఒకటి పైలపై ఉన్నట్టుండి షార్ట్ టెంపర్ అనే స్టేట్ ఆఫ్ మైండ్లోకి వెళ్ళిపోవటం. స్లోగా పైలపై ఉన్నట్టుండి వెళ్తాం. లేకపోతే విదిన్ మిల్లీ సెకండ్ సూపర్ ఫాస్ట్గా షార్ట్ టెంపర్లోకి వెళ్ళిపోయి మనకి నేను ఎప్పుడు వచ్చా షార్ట్ టెంపర్లోకి తెలియదు. అవును. ఈ 2 రకాలుగా జరుగుతుంది. నా ఇది ఎందుకు జరుగుతుంది, ఎలా జరుగుతుంది, ఈ ప్రాసెస్ తెలిస్తే దాన్ని బ్రేక్ చేయొచ్చు. ఓకే. ఫస్ట్ ఏంటంటే, నేను ఒకటి అవ్వాలనుకున్నా, ఒక పని జరగాలి అనుకున్నా, రైట్? అది జరగల లేదా నేను అనుకున్నట్టు జరగల. ఈ రెండిట్లో ఏదో ఒకటి అయింది. అసలు ఆ పనే జరగల, లేకపోతే నేను అనుకున్న విధానంలో జరగల. ఓకేనండి. ఫస్ట్ నేను బాధపడతా, సాడ్ అనే ఒక ఇమోషన్ స్టార్ట్ అవుతుంది. ఓకేనా? ఈ ఫ్లో గుర్తుంచుకోండి. ఫస్ట్ ఏంటి? సాడ్నెస్. నా ఇటువంటి 4-5 సాడ్నెస్లు ఒకదానిపైన ఒకటి పైలప్ అయినాయి. ఓకే, అర్థమైందా? 4-5 సాడ్నెస్లు పైలప్ అయితే నెక్స్ట్ వచ్చేది ఫ్రస్ట్రేషన్. ఓకే, ఇక్కడి నుంచి ఇక్కడికి ఎన్ని పైలప్ అయినాయి? 5 పైలప్ అయినాయి దగ్గర. నా ఈ ఫ్రస్ట్రేషన్లో ఒక 4-5 పైలప్ అయితే నెక్స్ట్ వెళ్ళే లెవెల్ ఇరిటేషన్. అవును. అక్కడ కూడా 4-5 పైలప్ అయితే అప్పుడు వెళ్ళే లెవెల్ యాంగర్. అంటే నాకు ఇప్పుడు కోపం వచ్చిందంటే దాని వెనకాల ఎన్ని పైలప్ అయినాయి? దగ్గర ఒక 20 ఇన్సిడెంట్లు పైలప్ అయినాయి. నా ఈ యాంగర్ వస్తే ఫస్ట్ సాడ్నెస్, ఫ్రస్ట్రేషన్, ఇరిటేషన్, యాంగర్, రైట్? నా ఈ యాంగర్ ఎక్స్ప్రెస్ చేస్తే అగ్రెషన్. అవును. చేయకపోతే డిప్రెషన్. చేస్తే అగ్రెషన్, చేయకపోతే డిప్రెషన్. యు ఆర్ గెటింగ్ ఇట్? yes. నౌ దీన్ని ఎక్కడ కట్ చేయొచ్చు? ఫస్ట్ టైం నేను ఈ సాడ్నెస్లో ఉన్నా, నాకు నచ్చలే, ఐ బెటర్ ఎక్స్ప్రెస్. ఇక్కడ మీరు అడగచ్చు, ఎక్స్ప్రెస్ చేస్తే అవతల వాళ్ళు తీసుకోగలుగుతారా? కదండి, పాయింట్ అండి అది. పాయింట్ కదా. నా క్వశ్చన్ ఏంటంటే, కోపం అంటే యూజువల్గా ఎక్స్ప్రెస్ చేసే విధానం ఏంటి? ఇప్పుడు మీ కోపం నా మీద ఎక్స్ప్రెస్ చేస్తుంటే యూజువల్గా అరవటం అంటే టోన్ ఆఫ్ వాయిస్ టోన్ ఎక్కువ ఉంది, బేస్ పెరిగిపోతుంది కదా. నా క్వశ్చన్ ఏంటంటే, రియాక్షన్స్ మారిపోతాయి. ఆబ్వియస్గా రియాక్షన్స్ మారిపోతాయి, నో డౌట్. ఇంకా హైపర్ అయ్యే వాళ్ళు ఉంటారు, పగలగొట్టే వాళ్ళు ఉంటారు, కొట్టే వాళ్ళు ఉంటారు, అవతల వాళ్ళని కొట్టే వాళ్ళు ఉంటారు, లేదా వాళ్ళని వాళ్ళు కొట్టుకునే వాళ్ళు ఉంటారు, తలబద్దలు కొట్టుకుంటారు. నా క్వశ్చన్ ఏంటంటే, కోపం వస్తే కోపాన్ని ఓన్లీ అరవటం ద్వారానే ఎక్స్ప్రెస్ చేయాలా? ఇంకే రకంగా ఎక్స్ప్రెస్ చేయలేమా? చేయొచ్చు. ఇది చెయ్యొచ్చు అంటే చాలామంది ఎందుకు పాటించట్లా? ఎందుకంటే మన బ్రెయిన్ చిన్నప్పటి నుంచి చుట్టూ తిరిగిన పరిస్థితుల్లో కోపాన్ని ఓన్లీ అరిచి ఎక్స్ప్రెస్ చేసిన వాళ్ళనే మన బ్రెయిన్ చూసింది. అవును. యువర్ గెటింగ్ ఇట్? వాళ్ళని చూడటం వల్ల మనం కోపం వస్తే ఇంతే ఎక్స్ప్రెస్ చేయాలేమో. మైండ్ ఇంకోటి తెలియదు ఇక బ్రెయిన్కి. నేను ఒక కంపెనీలో పనిచేసేటప్పుడు, నేను పనిచేసిన ఏకైక కంపెనీ ట్రైనింగ్ కంపెనీ బెంగళూరులో, వైఫ్ అండ్ హస్బెండ్స్ కంపెనీకి ఓనర్స్ అండి, ఎండి అండ్ సిఇఓ. ఆ వైఫ్, ఆ మ్యామ్ ఎవరైతే ఉన్నారో ఆమెగారితో నాతో ఇంటరాక్షన్ మా ఇద్దరికి చాలా తక్కువ. నేను ఈయన గారితో నేను ఎక్కువ తిరుగుతుండేవాడిని. మిగతా స్టాఫ్నంతా ఆమె చూసుకునేది. మంచి స్టాఫ్ బాగోగులంతా ఆమె బాధ్యత. బిజినెస్ డెవలప్మెంట్ ట్రైనింగ్ బాగోగులంతా ఈయన గారి బాధ్యత. అవును. దగ్గర నేను ఆ కంపెనీలో 4 సంవత్సరాలు పనిచేశా. ఫస్ట్ రెండేళ్ళు నేను ఒక్కరోజు కూడా సెలవు పెట్టలేదండి.
శనివారం తెలీదు, ఆదివారం తెలీదు, 7 days a week, 365 days, అట్లా 2 years నేను పనిచేశా. రైట్? కంపెనీలో ఒక రూల్ ఉంది, వీక్లీ 1 day మినిమం హాలిడే తీసుకోవాల్సిందే. ఓకే, నేను తీసుకునేవాని కాదు, ఎందుకంటే తీసుకొని చేసిందే లేదు, నాకు నేర్చుకోవాలని ఉండేది. అవును. కానీ రెస్ట్లెస్గా కంటిన్యూస్గా ట్రైనింగ్, ఇవాళ బెంగళూరులో, రేపు అహ్మదాబాద్, ఎల్లుండి ఇంకెక్కడో, ఎల్లుండి వేరే దేశంలో కంటిన్యూస్గా తిరుగుతూనే ఉన్నాను. రెస్ట్ లేదు, మెంటల్గా ఎంజాయ్ చేస్తున్నా నేను, కానీ ఫిజికల్గా ఎఫెక్ట్ అవుతుందిగా చాలా. రైట్? ఆమె ఏమందంటే, ఆమె నాకు 4-5 సార్లు చెప్పి చూసింది. ఇందాక ఈక్వేషన్ గుర్తుందిగా, సాడ్, ఫ్రస్ట్రేషన్, ఇరిటేషన్, యాంగర్. ఆమెకు నచ్చలా, 4-5 సార్లు చెప్పి చూసింది. నా ఆమెకు ఫ్రస్ట్రేషన్ లెవెల్కి వచ్చింది. నేను వినట్లా. మనం ఏమంటాం, మనకు నచ్చంది అవతల వాళ్ళకి చెబితే వాళ్ళు వినట్లేదు, అందుకే నాకు కోపం వస్తుంది అంటున్నాగా. ఆమె నాకు చెప్పింది, కశ్యప్ నువ్వు సెలవు తీసుకో, సెలవు తీసుకో, సెలవు తీసుకో, సెలవు తీసుకో. నేను వినలే. ఆమె నన్ను కోప్పడలేదండి, ఆమె చెప్పిన విధానం ఇండైరెక్ట్గా నాకు ఒక చెంపదెబ్బ. ఆమె సింపుల్గా ఒకటే మాట చెప్పింది, కశ్యప్ నువ్వు ఏ రోజైతే సెలవు తీసుకోవాలనుకుంటున్నావో నాకు విదిన్ 1 hour తెలవాలి. తెలిసిందా? గ్రేట్, ఎల్స్ యూఆర్ అవుట్ ఆఫ్ ద కంపెనీ. అరవలే, ఏం చేయలేదు, చాలా నవ్వుతూ దెబ్బకి నేను సెలవు పెట్టా. అప్పటి వరకు నా బ్రెయిన్కి అసలు కోప్పడకుండా యాంగర్ని ఎక్స్ప్రెస్ చేయొచ్చు, అరవకుండా కోప్పడచ్చు అని అప్పటి వరకు నాకు తెలియదు. ఎవరు గెటింగ్ ఇట్? మళ్ళీ ఒకసారి ఆలోచించండి వ్యూవర్స్, మీ కోపాన్ని అరిచే ఎక్స్ప్రెస్ చేయాలా, ఇంకే వే లేదా? ఒకసారి ఆలోచించండి, బొచ్చెడు వేస్ ఉన్నాయి. దట్ ఈజ్ నెంబర్ 1. నెంబర్ 2 ఈజ్ దిస్ ఫార్ములా. 1 ఈజ్ సాడ్నెస్, ఫ్రస్ట్రేషన్, ఇరిటేషన్, యాంగర్. అక్కడి వరకు పోకుండా మధ్యలో ఎక్కడైనా ఎక్స్ప్రెస్ చేయటం కుదురుతుందా? నా క్వశ్చన్. ఎందుకంటే అండి, ఇమోషన్స్ ఆర్ లైక్ క్లౌడ్స్. ఇవి మేఘాలు లాంటివి. బెంగళూరులో ఫామ్ అయిన వేగం హైదరాబాద్లో వచ్చి కురుస్తుంది, బెంగళూరులో కురవదు. ఇప్పుడు ఆఫీస్లో 4-5 నాకు నచ్చలే, నా వాల్యూస్, నా స్టాండర్డ్స్, నా రూల్స్ బ్రేక్ అయినాయి. యాంగర్కి డెఫినేషన్ అదే అనుకున్నాం కదా, మెసేజ్ అదే అనుకున్నాం కదా, నేను ఎక్స్ప్రెస్ చేయట్లే. అవన్నీ మేఘాల్లాగా ఫామ్ అయినాయి. మీరేదో అన్నారు నాకు నచ్చలే, మేఘం ఫామ్ అయింది. ఆయన ఏదో అన్నారు నాకు నచ్చలే, మేఘం ఫామ్ అయింది. ఇంకేదో మేఘం మేఘం మేఘం. మంచి వీడియో చేస్తున్నాం, లైట్లు పోయినాయి, మేఘం. ఈ మేఘాలన్నిటితో నేను ఇంటికి వెళ్తే నా భార్య చాలా ప్రేమతో డోర్ తీసి, కాశ్యప్ చాలా టైర్డ్గా ఉన్నావు, టీ తాగుతావా, కాఫీ తాగుతావా? బుద్ధుందా లేదా నీకు? 4 ఏళ్ళు అయింది పెళ్ళై, నేను టీ తాగుతానో కాఫీ తాగుతానో తెలీదా? అడగాల మళ్ళీ, టీ అరే ఆమెకు అర్థం కావట్లేదు. అదేంటి పొద్దున్న దిగి దరిద్రుడు బాగానే ఉన్నాడు, ఇప్పుడేమైంది? యువర్ గెటింగ్ మై పాయింట్? yes. ఒక క్లౌడ్ ఒక నుంచి ఇంకొక చోటుకి పోతుంది. నాకు ఈ 4-5 నచ్చలే, నేను ఎక్స్ప్రెస్ చేస్తే వాళ్ళు వింటారా వినరా అనేది నా చేతుల్లో లేదండి. దట్ ఐ కాంట్ కంట్రోల్. అట్లీస్ట్ ఐఎమ్ ఎక్స్ప్రెసింగ్. ఆ బరువు తగ్గుతుంది. ప్రాబబ్లీ నేను ఎక్స్ప్రెస్ చేస్తా, వాళ్ళు వింటాను అన్న ఎక్స్పెక్టేషన్ ప్రాబబ్లీ నేను పెట్టుకోను. అట్లీస్ట్ టు స్టార్ట్ ఎట్ ఏ స్టార్టింగ్ లెవెల్. నా దృష్టిలో నా కమ్యూనికేషన్ కరెక్ట్గా ఉంటే ఎవరినైనా కన్విన్స్ చేయొచ్చు. అదొక ఆర్ట్ అండి కమ్యూనికేషన్ అనేది. అది ఇంకెప్పుడన్నా నేర్చుకుందాం. కానీ ఫస్ట్ ఈ లెవెల్లో మాత్రం కెన్ ఐ ఎక్స్ప్రెస్ వితౌట్ స్టోరింగ్? నెంబర్ 1. నెంబర్ 2, రిలేషన్షిప్లో షార్ట్ టెంపర్ అయినా, యాంగర్ అయినా, ఏ ఇమోషన్ అయినా ఒక ఇమోషనల్ పంచింగ్ బ్యాగ్ అనేది ఒకటి ఉండాలండి. అంటే నాకు ఇప్పుడు వాష్రూమ్కి వస్తే నేను స్టోర్ చేసుకోను, టాయిలెట్కి వెళ్తాం కదా, ఎవరైనా చేస్తాం కదా, టాయిలెట్కి వెళ్తాం కదా, మనం స్టోర్ చేసుకోం కదా, రైట్? కానీ ఇక్కడ మాత్రం స్టోర్ అవుతూనే ఉంది. ఇది బయటికి వదిలేయటానికి టాయిలెట్లు లేవు, అందుకే మనం మనుషుల్ని టాయిలెట్గా మారుస్తున్నాం. నా క్వశ్చన్ ఏంటంటే, పంచింగ్ బ్యాగ్ అంటే ఎక్స్పెషల్లీ ఇది రిలేషన్షిప్లో ఉండాలండి. అది భార్య భర్త కావచ్చు, ఇద్దరు ఫ్రెండ్స్ కావచ్చు. మీరు వచ్చి అన్నెసెసరీగా నన్ను అరుస్తున్నారు, నా తప్పు లేదు. ఏమండి, మీరు వచ్చి నన్ను అరుస్తున్నారు అన్నెసెసరీగా. అసలు నేను ఎక్కడ మధ్యలో ఇంక్లూడ్ అవ్వలేదు. ఇండైరెక్ట్గా మీరు నన్ను పంచింగ్ బ్యాగ్ ఉపయోగిస్తున్నారు. అవును. ఆ 2 నిమిషాలు నేను నోరు మోసుకొని కూర్చున్నా అనుకోండి, అలా ఆ గొడవ అనేది రాదు. రైట్? సో నెంబర్ 1, యాంగర్ గివ్స్ అస్ అ మెసేజ్. మన స్టాండర్డ్స్, మన రూల్స్ బ్రేక్ అవుతున్నాయని కోపం అనేది మనకు ఒక మెసేజ్ ఇస్తుంది. కోపం
షార్ట్ టెంపర్గా మారటానికి ప్రాసెస్ ఏంటయా అంటే సాడ్నెస్, అన్ఎక్స్ప్రెస్డ్ సాడ్నెస్ ఫ్రస్ట్రేషన్గా మారి, అన్ఎక్స్ప్రెస్డ్ ఫ్రస్ట్రేషన్ ఇరిటేషన్గా మారి, అన్ఎక్స్ప్రెస్డ్ ఇరిటేషన్ యాంగర్గా మారి, అక్కడి నుంచి షార్ట్ టెంపర్గా కన్వర్ట్ అవుతుంది. సొల్యూషన్ ఈ మధ్యలో ఎక్కడో చోట ఎక్స్ప్రెస్ చేయాల్సిందే. అఫ్ కోర్స్ ఎక్స్ప్రెస్ చేసే విధానం నేర్చుకోవాలి, తప్పదు. థర్డ్ పాయింట్, కోపాన్ని అరుస్తూనే ఎక్స్ప్రెస్ చేయాలా, ఇంకో రకంగా ఎక్స్ప్రెస్ చేయడానికి కుదరదా, ఒకసారి ఆలోచించండి. ఫోర్త్ పాయింట్, ఇమోషన్స్ ఆర్ లైక్ క్లౌడ్స్, ఒక చోట ఫామ్ అయినవి ఇంకో చోటకి పోతే, అందుకే ఇమోషన్స్ని మేనేజ్ చేయటం నేర్చుకోవాలండి. ఎవడైతే ఇమోషన్స్ని మేనేజ్ చేయటం నేర్చుకుంటారో వాళ్ళ రిలేషన్షిప్స్ ఆర్ ఎట్ పీక్ లెవెల్స్. మన లైఫ్ అంతా మన రిలేషన్షిప్సే కదండి. అవునండి, అవును. మన రిలేషన్షిప్స్ ప్రొడక్టివ్గా ఉన్నాయా, మన లైఫ్ ప్రొడక్టివ్గా ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్ బ్రదర్. థ్యాంక్ యూ.